పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆర్పీడీసీఎల్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? బాయికాడ కరెంటు పోతే ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటికాడ కరెంటు పోతే ఇంకొకరికి ఫోన్ చేయాలి. రేపు ఆ బాయి గడ్డకు నేను ఇల్లు కట్టుకుంటా, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటా, నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే ఏమవుతుంది తెలుసా? రేపు లేలే మేము ఇయ్యం, ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఇస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఎస్పీడీసీఎల్ ఏమంటాడు? నీ బాయికాడు ఉన్న కరెంటు పోలు కరెంట్ ఏదైతే ఉందో అది నాది కాదు, అది ఆర్పీడీసీఎల్ది. నేను నీకు ఇంటికి మీటర్ ఇవ్వాలంటే ఇరుకోడ్ సబ్స్టేషన్కి వెళ్ళి 12 పోల్లు పడతాయి, ఆ 12 పోల్లకు పైసలు కట్టు, వైర్కు పైసలు కట్టు, వేయడానికి అవసరమైన పైసలు కడితేనే నీ ఇంటికాడ కనెక్షన్ ఇస్తా అంటాడు. అంటే డబుల్ లైన్లు వేసుడు, పోల్లు కూడా ఎక్కువ పడతాయి రైతుల పొలాలలో. ఇప్పుడు బాయికాడ కనెక్షన్ ఉంది ఆల్రెడీ కరెంటు, దానికే ఇవ్వచ్చు కదా. రేపు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆర్పీడీసీఎల్ రైతులకు మాత్రమే ఇస్తుందట, ఇంటికి ఇవ్వాలంటే ఎస్పీడీసీఎలోడో ఎంపీడీసీఎలోడో ఇవ్వాలి. లేదు బాయికాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేలే ఇది దీని కింద ఉడకబెట్టద్దు, ఎస్పీడీసీఎల్ కరెంటు తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి, గానుగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలోడు కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలోడు ఏమంటాడు? నీ బాయికాడ నా కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు, బాయికాడ కట్టుకునే ఇల్లుకు కానీ బాయికాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోల్లు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉండే సప్లైగా దానికి కనెక్షన్ ఇవ్వక ఇప్పుడు 3వ కంపెనీ పెట్టి నువ్వు ఆడ బాయికాడే, ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు? ఇలా రైతుల మీద ప్రజల మీద భారం పడుతుంది, రేపు వినియోగదారుల మీద భారం పడుతుంది. అనవసరంగా 2 లైన్లు వేయాలి, బాయికోటి ఇంటికోటి, 2 లైన్లు వేస్తే పొలాలు ఖరాబ్ అవుతాయి, పోళ్ళు ఖరాబ్ అవుతాయి, పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది, ప్రజల మీద భారం పడుతుంది. ఇది ఒక తుగ్లక్ చర్య. టీజీఆర్పీడీసీఎల్ అనేది ఒక తుగ్లక్ చర్య. ఎంత డబుల్ పని. ఇప్పుడు థెఫ్ట్స్కి దాని కింద ఉంటారు టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆడిట్ టీమ్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి, ఇవన్నీ డబుల్ పెట్టాలి, దానికోటి దీనికోటి, దానికోటి దీనికోటి. ఇది ప్రజల మీద భారం, వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మై ఫండ్స్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడంటే ప్రైవేటైజేషన్ చేయడానికి కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీ పెట్టు, దీని మీద చర్చ పెట్టు, కమాన్ లెట్ us కాల్ ఫర్ ద అసెంబ్లీ. రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఎందుకు చర్య తీసుకుంటున్నావు? ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? అసెంబ్లీ పెట్టి చర్చ పెట్టు, దీని మీద నిజాలు మాట్లాడదాం అసెంబ్లీలో. ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేటైజేషన్ అయిపోయింది, ముంబైలో అదానీకి టాటాకి అప్పచెప్పిండ్రు, కర్ణాటకలో బెంగళూరులో టాటాకి అప్పచెప్పిండ్రు. నువ్వు కూడా ఈ రైతులన్నీ ఫ్రీ ఉచిత కరెంటు అంతా పక్కకు పెట్టి పైసలు వచ్చే కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే ఈ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నావు. ఇది ప్రైవేటైజేషన్లో ఒక కుట్రలో భాగంగా నువ్వు చేస్తున్నావు. ఆ 2 డిస్కామ్లు నేను ప్రైవేటైజ్ చేయను అని ప్రజలకు మాటిను, ఆ 2 డిస్కామ్ల మీద కొత్తగా అప్పులు చెయ్యను అని ప్రజలకు మాటి, అప్పులు చేస్తావు మళ్ళీ నువ్వు కొత్తగా 1000 కోట్లు. ఉన్న అప్పులన్నీ ఇప్పుడు టీజీఆర్పీడీసీఎల్కు మార్చినావు, మళ్ళీ దాన్ని ఏంది కొత్తగా ఉంది, బుక్కులు మంచిగా ఉన్నాయి, ఇక దీని మీద పాత అప్పులు ఏం లేవని మళ్ళీ కొత్త అప్పులు తేవడానికి ఇదో డ్రామా. నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి, ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో కొత్త అప్పులు లేపడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది రైతుల పాలిట ఉరితాడైతుంది. ఇది సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారుతుంది, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.